ధ్యాన యువ కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం. మిత్రులారా, డివిఎం గ్లోబల్ ధ్యాన విద్యార్థి మూవ్మెంట్ గ్లోబల్ మీకు ఈ ధ్యాన యువ కార్యక్రమాన్ని అందిస్తుంది. మీ అందరికీ తెలుసు, ధ్యాన యువ అంటే యువతకు విద్యార్థులకు ఆత్మ వికాసంతో పాటు వ్యక్తిత్వ వికాసాన్ని, జీవన వికాసాన్ని అందిస్తూ వస్తుంది. మీ కెరియర్కి సంబంధించినవి, మీ లక్ష్యాలకు సంబంధించిన ఎన్నో అద్భుతమైన విషయాలు తెలుసుకుంటూ వచ్చాం. మనకు ఈ రామ్తా విజ్డమ్ సిరీస్ మనం ప్రారంభించుకున్నాం. అందులో ఫిజికల్ బాడీ గురించి, మైండ్ గురించి, బ్రెయిన్ గురించి, చైతన్యం, కాన్షియస్నెస్ గురించి మాట్లాడుకుంటూ వస్తున్నాం. మనకు ఫిబ్రవరి 14 అనగానే వ్యాలంటైన్స్ డే అని తెలుసు మనకి. మనం లవర్స్ డే అనుకుంటున్నాం. అసలు లవ్ అంటే ఏంటి? మరి రామ్తా విజ్డమ్ ద్వారా లవ్ అంటే ఏంటి, అసలు లవ్ని ఎలా అర్థం చేసుకోవాలి అనేటువంటి అద్భుతమైన విషయాలు ఈ ఎపిసోడ్ ద్వారా రామ్తా విజ్డమ్ నుండి వెలువడినటువంటి జ్ఞానాన్ని అందించడానికి మనతో పాటు ఉన్నారు పిరమిడ్ యంగ్ మాస్టర్, సాఫ్ట్వేర్ ఇంజనీర్ అజయ్. వారితో మాట్లాడి అద్భుతమైన విషయాలు తెలుసుకుందాం. నమస్కారం అజయ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. వెల్కమ్ టు రామ్తా విజ్డమ్ లవ్. థ్యాంక్ యూ సార్. రైట్ అజయ్, రామ్తా ఏం చెప్తారు లవ్ అంటే? ఎస్ సార్, దానికన్నా ముందు ఈ అవకాశం ఇచ్చిన మీకు ధ్యాన ప్రోగ్రామ్ టీమ్కి అండ్ ప్రతిసారికి రామ్తాకి కృతజ్ఞతలు సార్. అసలు రామ్తా ప్రేమ గురించి ఏం చెప్తారంటే, దానికన్నా ముందు రామ్తా కొటేషన్ చెప్తారు. సో సృష్టి అనేది ప్రేమ నుంచి ఏర్పడింది. సో సృష్టిలో ప్రేమ ఉండటం కాదు, సో ప్రేమ ద్వారానే సృష్టి ఏర్పడింది. ఓ, సృష్టిలో ప్రేమ ఉంది కాదు, ప్రేమ ద్వారానే ఈ సృష్టి జరిగింది. ఎప్పుడైతే అన్కండిషనల్గా ఉంటామో, మన పరిమితం కాకుండా అపరిమితంగా ఉంటామో, అప్పుడు ఈ వైవిధ్యం కానీ ఇంత సృష్టిగా జరుగుతుంది. ఎప్పుడైతే కన్స్ట్రక్ట్గా లేకపోతే ఎంత లిమిటెడ్గా ఉన్నప్పుడు ఎంత జరగదు, మనకి ఎంత వైవిధ్యం కానీ ఎంత సృష్టిగా జరగదు. సో ఆ అన్కండిషనల్ ఏదైతే దైవం అన్కండిషనల్గా ఒక గిఫ్ట్ ఇచ్చిందో, ఆ ఫ్రీ విల్ ఇచ్చిందో, ఆ ఫ్రీ విల్లే మన ప్రేమ. ఆ స్వేచ్ఛా సంకల్ప శక్తి లేకపోతే ఆ స్వేచ్ఛనిచ్చిందో, ఆ ఫ్రీడమ్ని ఇచ్చిందో, ఆ ఫ్రీడమే ప్రేమ. మనకి దైవం మనకి ఇచ్చిన ఫ్రీడమే మన ప్రేమ, మన పట్ల ఉన్న ప్రేమ. ఆ ప్రేమ వల్ల ఇన్ని రకాల సృష్టి చేయగలుగుతున్నాం. ఫర్ ఎగ్జాంపుల్, మిమ్మల్ని మీ చిన్నపిల్లవాడు ఆడు పుట్టగానే ఎందుకు దైవస్థితిలో ఉంటాడంటే, దేవుడి రాజ్యం ఏదైతే మనం అంటున్నామో, 4th లెవెల్ ఆఫ్ కాన్షియస్ అంటున్నామో, ఎందుకు అలా ఉంటాడంటే వాడికి వ్యక్తిత్వం లేదు. అక్కడ వ్యక్తిత్వం లేదు, పర్సనాలిటీ లేదు, ఆల్టర్ ఈగో లేదు. ఆల్టర్ ఈగో లేదు. దాన్ని ఆల్టర్ ఈగో అంటారు. అంత ఈగో అంటే నేను అనే భావన, ఆల్టర్ ఈగో అంటే నేను ఫలానా అది. దాని వేరే నేను అనేది ఉండొచ్చు. నేను ఉంటే భావన, నేను ట్రైనర్ని, 30 సంవత్సరాల నుంచి ట్రైనర్ని, నేను 20 ఏళ్ల నుంచి పిరమిడ్ మాస్టర్ని, అది ఆల్టర్ ఈగో. ఆల్టర్ ఈగో. నేను అనేది ఒక భావన, ఐయామ్ దట్ ఐయామ్ అనే భావన కదా. సో అందుకే రామ్తా ఏం చెప్తారంటే, ఇది కాదు అసలైన లవ్ అయ్యా, ఇది ఓన్లీ వ్యక్తిత్వము, ఇది సర్వైవల్, యానిమల్ నేచర్, ఇది సర్వైవల్ నుంచి మీ పిల్లలకి అంటున్నారు. అసలైన ఇక్కడ చదువుతుంది ఫీలింగ్ ద లవ్, ఇది ఎక్స్ప్రెసింగ్ ద లవ్, ఇది సీయింగ్ ద లవ్, ఇది ఐఆమ్ ద లవ్, ఐఆమ్ ద గాడ్ స్టేట్ అన్నమాట. ఓ, ఇదంతా లవ్వే. లవ్వే, ప్రేమరాజ్యం, దైవరాజ్యం అంతా ప్రేమే కదా. ఓకే, ఇక్కడ నుంచి పైకి 4th నుంచి అంతా దైవరాజ్యం. ఏంటి? ఫీలింగ్ ద లవ్, ఫీలింగ్ ద లవ్, ఎక్స్ప్రెసింగ్ ద లవ్, ఎక్స్ప్రెసింగ్ ద లవ్, సీయింగ్ ద లవ్ ఇన్ ఆల్, సీయింగ్ ద లవ్ ఇన్ ఆల్, ఐ యామ్ ద లవ్, ఐ యామ్ ద లవ్. అందుకే దేవుని ప్రేమ, దైవమే ప్రేమ అంటారు. ఎందుకంటే అన్కండిషనల్ యాక్సెప్టెన్స్ తో ఉంటుంది, అన్కండిషనల్ గా ఉంటారు, సాక్షిగా ఉంటారు. అదే కనుక మీరు 100 తప్పులు చేయగానే వచ్చేయాలి, 100 తప్పు చేయగానే సృష్టి ఆగిపోవాలంటే అట్లా జరగదు. సో అన్కండిషనల్గా యాక్సెప్టెన్స్లో ఉంది కాబట్టి, ఆ ఫ్రీ విల్ మనకి ఇవ్వబడింది కాబట్టి, ఇంత రకాల వైవిధ్యం, ఇన్ని నాటకాలు, ఇన్ని వేరియేషన్స్ మనం చేస్తున్నాం. వావ్, ఇన్ని వేరియేషన్స్ మనం సృష్టిలో, ప్రపంచంలో చూస్తున్నాము అంటే అది అన్కండిషనల్ లవ్ ఆఫ్ గాడ్. గాడ్, కరెక్ట్. వావ్, అవును సార్, అల్టిమేట్ అసలు డెఫినేషన్. అవును సార్. సో అందుకే రామ్తా ఏం చెప్తారంటే, ఈ ప్రేమ అనేది అసలైన మన తత్వం. అది ఎప్పుడైతే ఆ ప్రేమ నుంచి కొంచెం దిగి ఈ శరీరాన్ని ఏర్పరచుకొని ఈ అనుభవాల కోసం, ఏదైతే అసలు ద్వేషం అంటే ఏమిటి, ఎప్పుడైతే మీ ద్వేషం తెలుస్తుందో ప్రేమ విలువ తెలుస్తుంది. ఎప్పుడైతే మీకు ఆకలి తెలుస్తుందో ఆ ఫుడ్ విలువ తెలుస్తుంది. అంతే కదా. సో ఎప్పుడు ప్రేమలో ప్రేమ అంటే అసలు యాక్చువల్ తెలియదు మీకు, అంతా మామూలుగా ఉంటుంది. ఎప్పుడైతే మీరు కింద కొంచెం దిగి ఆ దుఃఖంలో కానీ ఆ ద్వేషంలో కానీ అసలే ప్రేమ విలువ తెలుస్తుంది. అంటే మనం అక్కడ పైన ఉంటే అది ప్రేమే, దాని విలువ తెలియదు కాబట్టి ఫ్రీక్వెన్సీని తగ్గించుకొని ఈ బాడీలోకి వచ్చి, అవును, ఈ మైండ్ ద్వారా, అవును, ఇక ప్రేమ కాకుండా మిగతా అన్ని అనుభవాల కోసం వచ్చాం. అప్పుడు లోవర్ ఫ్రీక్వెన్సీలో ఇక్కడ కూడా ప్రేమ ఉంది, లేదంటలేదు. బట్ ఎప్పుడైతే మన దేశాన్ని అనుభూతి చెందో ప్రేమ విలువ ఇంకా బాగా తెలుస్తుంది. అది విలువ తెలుసుకోవడం కోసమే. కరెక్ట్, ఎక్స్పీరియన్స్, ఎక్స్పీరియన్సింగ్ టు ఎక్స్పీరియన్స్ లవ్. అవును,
వీ హ్యావ్ టేకెన్ దిస్ బాడీ అండ్ హేట్రెడ్ అనేది వచ్చింది. అప్పుడు టేకెన్ ఫర్ గ్రాంటెడ్ తీసుకోకుండా అర్థం చేసుకుంటా అప్పుడు టేకెన్ ఫర్ గ్రాంటెడ్ తీసుకోకుండా. సో అప్పుడు ప్రేమను అర్థం చేసుకుంటే ఇక్కడ నువ్వు అండర్స్టాండింగ్ ద లవ్ అంటే ఇక్కడ ఉండాలి. టు అండర్స్టాండ్ ద లవ్ వీఆర్ హియర్. పర్ఫెక్ట్. వీఆర్ లవ్ యాక్చువల్లీ. సో వీఆర్ లవ్ టు అండర్స్టాండ్ ద లవ్. మన ప్రేమ నుంచి విడివడి ఆ ప్రేమ ఎలా ఉంటో చూడటానికి వచ్చాం. ఓహో, మనమే ప్రేమ ఉండి ప్రేమ నుండి విడివడి కరెక్ట్ అది ఎలా ఉంటుందో అని అవును మనం అండర్స్టాండ్ చేసుకోవడానికి వచ్చాం. అవును. షుగర్ని టేస్ట్ చేయలేదు, షుగర్ని వేరే టేస్ట్ చేయాలి. కరెక్ట్. సో ఎప్పుడైతే మనం ఈ వ్యక్తిత్వంలోకి వచ్చామో, ఏదైతే పనులు చేస్తున్నప్పుడు ఆ పనుల్లో ఉన్న ప్యాటర్న్స్, దొక్కాలు సొక్కాలు, లేకపోతే ఆ నమ్మకాలు, ఆ ఎమోషన్స్ అన్నీ కలిపి ఈ వ్యక్తిత్వం నేను అనే భావనలో ఉన్నాను. పలానా వాడు కొడితే నన్ను కొట్టాడు, యజన్ కొట్టాడు, వీడు సాఫ్ట్వేర్ ఎంప్లాయీ, లేకపోతే ఈ సాఫ్ట్వేర్ ఎంప్లాయీని కొడతాడా అని ఏదైతే మన వ్యక్తిత్వం ఏర్పాటు చేసుకున్నానో, ఏదైతే నా నమ్మకాలు ఉన్నాయో, ఏదైతే నా భావోద్వేగాలు ఉన్నాయో, ఏదైతే నాకు ప్యాటర్న్స్ ఉన్నాయో, హ్యాబిట్స్, వీటిని వ్యక్తిత్వాన్ని నేను అనుకుంటున్నాను. వ్యక్తిత్వం నేను కాదు, వ్యక్తిత్వం అని నా అనుభవాల నుంచి వచ్చిన ఫ్రూట్స్, ఆ ఫలితాలని నేను అనుకుంటున్నాను. సో అసలైన నేను అందుకే ప్రతిసారి కాన్సెప్ట్ చెప్పారు. ఏం చెప్పారంటే ఇన్ఫినిటీ అనలో 3 ఐలు ఉన్నాయా. ఒక ఐ వచ్చి వ్యక్తిత్వం నేను, రెండో ఐ సోల్ అనే నేను, మూడోది దైవం అనే నేను, ఓవర్ సెల్ఫ్ లేదా స్పిరిట్ అనుకోవచ్చు ఆ నేను. సో ఈ అసలైన నేనుని ఈ వ్యక్తిత్వానికి కలిపేది ఆత్మ. ఇది మన గైడింగ్ ఫోర్స్, ఇది మన దిక్సూచి, ఇది మనం ఎలాగైతే ఒక రూట్కి వెళ్ళడానికి మ్యాప్స్ ఎలాగైతే పెట్టుకుంటామో అది మన మ్యాపింగ్, మన ఇన్నర్ గైడ్. అది సోల్ అనేది అది అనుభవం రికార్డ్ చేసుకుంటుంది, ఎక్స్పీరియన్స్ హోల్డ్ చేస్తుంది. సో అది మనకి ఒక దిక్సూచిలా పనిచేస్తుంది. అందుకే మనకి కుంభమేళలో టాపిక్ తీసుకొస్తున్నాను. ఎందుకంటే కుంభమేళ అనేది యాక్చువల్ ఏమనుకుంటున్నామంటే అపరిమితంగా ఉన్న నేను ఈ పరిమిత శరీరంలోకి వచ్చినప్పుడు మళ్ళీ అపరిమితంగా మారడానికి ఉపయోగపడేది ఈ జ్ఞానం అనే సరస్వతి నది. సో గంగ నుంచి యమున విడిబడి మళ్ళీ పరిమితంగా ఉన్న ఈ యమున అపరిమితంగా ఉన్న గంగలో కలవడానికి ఉపయోగపడేది సరస్వతి. ఆ సరస్వతి అనే జ్ఞానం. ఓకే. సో గంగా యమున సరస్వతి అంటే అది అప్పుడు నిజమైన ప్రేమను అనుభూతి చెందుతో ఈ సంగమం జరుగుతుంది. సంగమం ఈడ జరగాల. అప్పుడు నీకు అమృతం ఏదైతే ఉందో అదే ప్రేమ. ద ఎగ్జిలర్ కాల్ లవ్ అంటారు రామ్ బుక్ ఇంగ్లీష్ లో. ఎగ్జిలర్ కాల్ లవ్ అంటే ప్రేమే అమృతము. ఎప్పుడైతే ప్రేమతత్వంలో ఉంటావు నిత్య అమరంగా ఉంటావు. నీది ఏది కాబట్టి అది మేనిఫెస్ట్ అవుతుంది. ప్రేమలోంచి మేనిఫెస్ట్ చేయమంటారు రామ్ అన్కండిషనల్ గా ఉండి. ఇప్పుడు ఇది ఇంత చెప్తున్నప్పుడు మరి వ్యక్తి పైన ప్రేమ, వ్యక్తి లేకపోతే నడవదు అనేది ఇదంతా ఎక్కడి నుంచి వస్తుంది? మరి అర్థం కాదు క్వశ్చన్ చెప్పాలి. ఇప్పుడు ఒక వ్యక్తి ఐ లవ్ దిస్ పర్సన్ ఈజ్ ఎవ్రీథింగ్ టు మీ అనేది వ్యక్తి పట్ల వచ్చేదాన్ని ఏమంటారు? మరి వ్యక్తి పట్ల ఉండేదాన్ని. సో వ్యక్తి పట్ల ప్రేమ ఉంటుంది అంటే ఆ వ్యక్తిని నువ్వు కండిషనల్ యాక్సెప్ట్ చేస్తావా, అన్కండిషనల్ యాక్సెప్ట్ చేస్తావా? ఫర్ ఎగ్జాంపుల్ ఆ వ్యక్తి నాతో మంచుకుంటున్నాడు కాబట్టి ఆ వ్యక్తి ఐ లవ్ యూ అంటున్నావా, ఆ వ్యక్తి ఎలా ఉన్నా నేను ఐ లవ్ యూ అంటున్నావా అనేది విషయం. ఇప్పుడు ప్రతిసారి మనం ప్రేమిస్తున్నాం సార్. ఆయన కొట్టినా ప్రేమించాం, తిట్టినా ప్రేమించాం, మనకి ధ్యానం నేర్పినా ప్రేమించాం, ఎలా ఉన్నా ప్రేమించాం. ఏం చేసినా ఆయన మనకి ఎవ్రీథింగ్. ఎందుకంటే ఆయన మనకు స్వేచ్ఛనిచ్చాడు, మనకి ఆ ఫ్రీ విల్ ఇచ్చాడు, మన దైవత్వాన్ని మనకు గుర్తు చేశాడు. ఆయన మామూలు జాబ్ చేసుకుని ఆయన 7 పెద్దంతాలు ఆడలో ఉన్నాడు. సరదాగా కాఫీ తాగుకొని రోజు పొద్దున్న డ్యాన్స్ చేసుకుని 1000 బతకొచ్చాడు. అది కాదు కదా చేసింది. ఆయన 10 ఒక్కడికి ధ్యానం అందించాడు. అన్కండిషనల్ ప్రేమ తత్వంలోంచి ఆయన చేసిన పని. సో అందుకే మనం తిరిగి ప్రేమిస్తున్నాం. కానీ ఇప్పుడు పత్రిసారి టాపిక్ వచ్చింది కరెక్ట్ సార్. ప్రేమ అనేది తీసేసి ఫ్రెండ్షిప్ అనేది మాత్రమే. ఎందుకంటే మన మైండ్ లో రీప్రోగ్రామ్ చేయబడింది. ప్రేమ అంటే వేదండి, ప్రేమ అంటే వేరే వేరే డెఫినేషన్ ఇచ్చారు కాబట్టి దాని అంతా తీసేసి అవన్నిటికి బదులు ఫ్రెండ్షిప్ అని పెట్టారు. ఫ్రెండ్షిప్ అని ఇన్స్టాల్ చేసేసారు. కొత్త పదం వాడారు. ఇప్పుడు ప్రేమ అంటే ఎన్నో రకాలుగా పదం అని మనం పెట్టుకున్నాం. భావన ఇంపార్టెంట్. భావన కరెక్ట్. ఇప్పుడు ఫ్రెండ్షిప్ లో అదే భావన కలుగుతుంది. అంతే, అంతే ఎక్కువ ఉంటది. అంతే కదా. ఇప్పుడు ప్రేమకు కండిషన్ ఉంటది, ఫ్రెండ్షిప్ కి లేదుగా. ప్రేమకు కండిషన్ లేదు, అన్కండిషనల్ ప్రేమ. ఇప్పుడు కండిషన్ ఉంటది అనుకొని క్లియర్ చేయబడింది. ఇప్పుడు ఫ్రెండ్షిప్ లో అయితే ఎక్కడ ఇంకా అది ఆ భావన అలాగే ఉంది. అంతే ఇప్పుడు కూడా చేస్తున్నారు. ఫ్రెండ్షిప్ బెనిఫిట్స్ అని రకరకాలు చేస్తా ఉన్నారు, అది కూడా ఉంది. సో ఇప్పుడు తల్లి అనుకోండి, మనకి వెంబడి గుర్తొచ్చేది అంటే ప్రేమ అనేది గుర్తొస్తుంది. సో అలాగా పదం అనేది ఏంటంటే భావాన్ని వ్యక్తీకరించడానికి మనం పెట్టుకున్న ఒక అక్షరాల సమూహం. దాని లవ్ నుంచి ఏదైనా వచ్చు, బట్ మన లవ్ అనేది ఇంగ్లీష్ పదం కాబట్టి మనం వాడుతున్నాం. ఓకే. సో అపరిమిత భావన. ఇప్పుడు రామ్తా ఇప్పుడు ఇంత హయ్యర్ డెఫినేషన్ ఇచ్చారు కదా. ఇప్పుడు మరి కామన్ గా తీసుకుంటే ఇప్పుడు పిల్లల పట్ల తల్లిదండ్రులకు ఉండేది, పిల్లలకు తల్లిదండ్రుల పట్ల ఉండేది లవ్ అంటే అది పర్సనాలిటీ బేసే కదా. దాన్ని ఎట్లా అర్థం? గుడ్ క్వశ్చన్ సార్. ఇద్దరు ఉన్నారు, మంచి క్వశ్చన్ వేశారు. రామ్తో ఎక్కడ స్టార్ట్ చేస్తారంటే మీరు పిల్లల్ని ఎలాగంటున్నారు,
సో ఫస్ట్ అసలు ఏ స్థితిలో నుంచి కంటున్నావు అది. సో నువ్వు సర్వైవల్ నేచర్లో నుంచి పిల్లల్ని కంటున్నావా, లేకపోతే నీ అపరిమితమైన ఒక ప్రేమ నీలో పొంగి ఇద్దరు స్త్రీ పురుషుల సంగమం వల్ల ఒక బేబీ లేకపోతే ఒక శిశువు భూమి మీద జన్మిస్తుందా? ఎప్పుడైతే మనల్ని మనం ప్రేమించుకుంటున్నామో మనలోంచి ప్రేమ పొంగినప్పుడు అప్పుడు మనం ఒక బేబీకి జన్మిస్తాం. అది యాక్చువల్ లవ్ అనమాట. ఎప్పుడైతే మనం సర్వైవల్ నేచర్లో ఉంటామో, వ్యక్తిత్వంలో ఉంటామో, ఎమోషన్ స్టేట్లో ఉంటామో, ఈ హార్మోన్స్ యొక్క ఇన్ఫ్లుయెన్స్తో ఉంటామో, దాని ద్వారా నువ్వు పిల్లలు కంటున్నప్పుడు ఆ ఫ్రీక్వెన్సీ పిల్లలు నీకు వస్తారు. ఇది బేస్ 1 ఇది. ఇప్పుడు ఆల్రెడీ అదంతా జ్ఞానం లేకుండా పిల్లలు ఆల్రెడీ వచ్చేసారు సార్. ఇప్పుడు వాళ్ళ పైన మనకు ఉండేది, పిల్లలకు తల్లిదండ్రుల పైన తండ్రి కన్నా తల్లి కొంచెం ప్రేమతత్వం ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు ఈ దైవరాజ్యానికి ఒక్క స్టెప్ కింద ఉన్నారు. మణిపూర్ చక్రంలో వాళ్ళకి ఎనర్జీ ఉంటుంది. మనకి ఎలాగైతే మూలాధారంలో ఎనర్జీ ఉంటుందో వాళ్ళు మణిపూర్ చక్రంలో ఎనర్జీ హోల్డ్ చేస్తారు. ఎందుకంటే బేబీకి జన్మ ఇవ్వడానికి వాళ్ళు దైవరాజ్యానికి ఒక్క స్టెప్ మీద ఉన్నారు, ఒక జాన దూరంలో ఉన్నారు. సో వాళ్ళు ఈజీగా ప్రేమను అందించగలరు. ఆ నేచర్ స్వభావంగా వాళ్ళలో సహజంగా ఉంది. ఆ స్త్రీతత్వపు ఆ లక్షణంలో సహజంగా ఉంది. ఆ శరీరంలో సహజంగా ఆ ప్రేమతత్వం ఉంటుంది. సో అందరి తల్లి ఉన్నారంటే క్వశ్చన్ మార్క్. అందరూ ఇది జనరల్ స్టేట్మెంట్. అది అందరూ ఉన్నారంటే అందరు లేరు, అందరూ లేరంటే అందరూ కొంతమంది ఉన్నారు. స్త్రీతత్వంలో పురుషతత్వం కూడా యాడ్ అయి ఉంది కాబట్టి మేబీ అది డామినేషన్ ఉన్నప్పుడు ఇది తగ్గుండదు. సో ఇక్కడ ఏం చేస్తారంటే స్త్రీలు తన గొప్పతనం తన తెలియక పురుషుల్లో అవ్వాలని కోరుకుంటున్నారు. పురుషుల్లా అవ్వాలని, అలాగే డ్రైవింగ్ చేయాలి, అలాగా బండి నడపాలి, అలాగే జాబ్ చేయాలనుకుంటుంది. మీరు దానికన్నా గొప్ప బాధ్యత మీది, దానికన్నా గొప్ప పదం మీరు, దానికన్నా ఉన్నతమైన వాళ్ళు మీరు జాబ్ కన్నా ఉన్నతమైన వాళ్ళు, మీరు అన్నిటికన్నా ఉన్నతమైన. మనం ఏం చేస్తామంటే 8 సంవత్సరాలుగా పురుషులు మనం పురుషాధిక్యత వల్ల వాళ్ళ యొక్క గౌరవం ఇవ్వకపోవడం వల్ల వాళ్ళు వచ్చిన ఆల్టరీగో వల్ల నేను వాళ్ళ మారాలని అనుకుంటున్నారు. అంతే తప్ప మేము తక్కువ కాదని నిరూపించాలనుకుంటాను. సో ఆల్రెడీ మీ ఎక్కువైనప్పుడు తక్కువ కాదని భావన మీకు కలగదు. సో ఎప్పుడైతే మీ అసలైన భావన మీరు గుర్తిస్తారో అప్పుడు కలగదు. మనమే తీసాం అలాగే. యాక్చువల్లీ మనం చేయడం వల్ల వచ్చిన రిపర్కషన్ అసలు. సో ఈ పురుషాధిక్య సమాజం ఏం చేసిందంటే వాళ్ళు ఎప్పుడైతే అలచాలి, లేకపోతే వంటింటిగా పరిమితం, లేకపోతే స్వేచ్ఛను పోవడం వల్ల మన స్వేచ్ఛను కోల్పోయాం. ఏది ఇస్తే అదే వస్తుంది కదా. ఇప్పుడు సరే, ఇప్పుడు ఒక జ్ఞానంతో, ఇప్పుడు జ్ఞానం ఉంది, కరెక్ట్ సార్. పిల్లలు, పేరెంట్స్ సాధకులే. అన్కండిషనల్ లవ్ అంటే తెలిసింది. ఎలా ఉండాలి వాళ్ళు? సార్ అంత ఏమంటారు? కరెక్ట్ సార్. అన్కండిషనల్ అంటే ఏమనుకుంటే రోజు ప్యాంపరింగ్ చేయడం, నోట్లో స్వీట్లు తినిపించడం, లేకపోతే రోజు పౌడర్ రాసుకోవడం, లేకపోతే ఇది కాదు. నిన్ను నువ్వు ఎంత బాగా అర్థం చేసుకుంటున్నావో అన్కండిషనల్ లవ్. ప్రేమ అనేది అండర్స్టాండింగ్ నుంచి వస్తుంది, అన్కండిషనల్ యాక్సెప్టెన్స్ నుంచి వస్తుంది ప్రేమ అనేది. దాన్ని స్టెప్స్ చూద్దాం. అసలు లవ్ అంటే ఏంటి? అన్కండిషనల్ యాక్సెప్టెన్స్. అన్కండిషనల్ యాక్సెప్టెన్స్ ఎక్కడి నుంచి వస్తుంది? అన్కండిషనల్ అండర్స్టాండింగ్ నుంచి వస్తుంది. నువ్వు ఎంత బాగా నిన్ను అర్థం చేసుకుంటావు అంత బాగా నేను ప్రేమించుకుంటావు. సో ఎప్పుడైతే నేను పలానా తప్పు చేశాను, నేను గిల్టీనెస్తో ఉన్నాను, లేకపోతే నేను చేతగాని వాడిని, నేను దురదృష్టవంతుని, నా శరీరం ఎలా ఉంది, మా పక్కనోడు అందంగా ఉన్నాడు, ఈ ఎన్నిటి నుంచి వ్యక్తిత్వం నుంచి అసలే నేను మర్చిపోయి అసలు నువ్వు ఎవరు? సోల్గా స్పిరిట్. సో దానికి రూపం అది ఏమీ లేదు, దానికి షేపులు ఏం లేవు. సో అది ప్యూర్ లవ్. సో ఎప్పుడైతే నేను దైవాన్ని, లేకపోతే నువ్వు మెడిటేషన్లో కూర్చొని వ్యక్తిత్వం నుంచి బయటపడి, లేకపోతే ఆ 3 శరీరాలను దాడి 4వ శరీరంలో ఆత్మస్థితిలో ఉన్నప్పుడు నిన్ను అసలు ఆ భావం నీలో కలుగుతుంది. అసలు ప్రేమ అంటే ఏమిటి అంటే, నువ్వు ఫుడ్ లేకపోయినా, నీ శరీరం లేకపోయినా, లేకపోతే ఈ వ్యక్తులు లేకపోయినా, వస్తువులు లేకపోయినా నీతో నువ్వు ఆనందంగా గడపడం చేసే సాధన మన ధ్యానం. సృష్టిలో ఎలాంటి వస్తువులు లేకపోయినా నీతో నువ్వు ఆనందంగా ఉండొచ్చు అని తెలుసుకునే ప్రక్రియ ధ్యానం చేస్తున్నావు. ఎప్పుడైనా ధ్యానం చేస్తావో ఎన్ని లేకపోయినా ఆనందంగా ఉండొచ్చు అంటే నాతో నేను ఆనందంగా ఉండొచ్చు అని అర్థమవుతుంది. అప్పుడు నువ్వు ప్రేమించుకోవడం మొదలు పెడతావు. అప్పుడు వస్తువుల మీద డిపెండ్ అవ్వవు. ఆడు ఉన్నా లేకపోయినా నువ్వు ఆనందంగా ఉన్నప్పుడు తెలిసినప్పుడు ఆడుతూ ఉంటే ఏంటి, లేకపోతే ఏంటి, వాడిని నువ్వు మంచిగా ప్యాంపర్ చేస్తే ఏంటి, చేయకపోతే ఏంటి. ఇప్పుడు తల్లిదండ్రులకి అండర్స్టాండింగ్ రావాలి. కరెక్ట్. అది మరి పిల్లలకి కొంత సాధన వచ్చినా కూడా, ఇప్పుడు చూడండి మీ జనరేషన్ సాధన వచ్చినా కూడా, ఇప్పుడు లక్కీ థింగ్ ఏంటంటే ఒక సాధకులు మళ్ళీ సాధకులతో సాంగత్యం దొరికితే ఒకలాగా ఉంటుంది. సాధకుల గాని సాంగత్యంలో ఉన్నారనుకో, అప్పుడు మరి వాళ్ళు ఎలా ఉండాలి? వాళ్ళని వాళ్ళు ఇప్పుడు ఏమవుతుంది సార్, యాక్చువల్గా మనం పిల్లలు తల్లిదండ్రులు చూస్ చేసుకుని వస్తారు. తల్లిదండ్రులు పిల్లల్ని చూస్ చేసుకోవాలి. మన భూమి జన్మిస్తున్న తర్వాత మన ఫ్రీక్వెన్సీ ఇప్పుడు ఎలా ఉంది అని చూసుకొని ఆ ఫ్రీక్వెన్సీ తగ్గొట్టి మనం పిల్లలు తల్లిదండ్రులు చూసుకోవాలి. అలాంటి తల్లిదండ్రులకే వస్తారు. మన ఫ్రీక్వెన్సీ ఎలా ఉందో మన పిల్లలు ఆ ఫ్రీక్వెన్సీ సరిపడి వస్తారు. రైట్. సో ఎప్పుడైతే మన పిల్లలు మనల్ని చూస్ చేసుకునే విషయం అర్థమైనప్పుడు, సో మన మీద వాళ్ళ మీద ఎక్స్పెక్టేషన్ ఉండదు. ఎందుకంటే వాళ్ళు మనం చూస్ చేసుకొని వచ్చారు.
అచ్చా, పేరెంట్స్ ఎక్స్పెక్టేషన్స్, పేరెంట్స్ బాధ్యత ఏం లేదా? సో ఎప్పుడైతే మనం వ్యక్తిత్వం నుంచి ఆలోచిస్తామో, ఫర్ ఎగ్జాంపుల్ నా చిన్నప్పుడు మా నాన్న డాక్టర్ అవ్వాలంటే నాకు డబ్బులు ఇవ్వలేదు, ఫైనాన్షియల్ సపోర్ట్ లేకపోవడం వల్ల నేను డాక్టర్ అవ్వలేదు. ఇప్పుడు నాలో ఒక ఎమోషన్ ఏమి ట్రిగ్గర్ అయిందంటే, ఏం సప్రెస్ చేయబడింది, నేను డాక్టర్ అవ్వలేదు కాబట్టి నా యొక్క డాక్టర్ అవ్వాలనే కోరిక నా పిల్లల ద్వారా తీర్చుకోవాలి. ఎప్పుడైతే నీకు ఈ జ్ఞానం లేదో, పిల్లలు నా నుంచి రాలేదు నా ద్వారా వచ్చారనే జ్ఞానం నీలో ఉన్నప్పుడు, ఆ అండర్స్టాండింగ్ నీలో ఉన్నప్పుడు, వాడు కూడా ఒక డిఫరెంట్ ఎంటిటీ, లేకపోతే డిఫరెంట్ సోల్ అని అర్థమైనప్పుడు, అప్పుడు నీ అభిప్రాయాలు వాళ్ళ మీద వద్దావు. వాడు ఏ ప్రొఫెషన్లో వెళ్ళినా నువ్వు యాక్సెప్ట్ చేస్తావు. సో ఇక్కడ యాక్సెప్టెన్స్ ప్రేమ. వాడు ఎలా ఉన్నాడో అలా చూడటమే ప్రేమ. ఓన్లీ సపోర్టర్గా ఉండాలి, వీలైనంత మంచిగా చెప్పడం ట్రై చేయాలి అంతే. అది కొట్టపోవడం ప్రేమ, దెబ్బచ్చు అంటే నువ్వు లోపల ఎమోషన్ తీసుకుని ఇంతే, నువ్వు మారలేవు అని జడ్జిమెంట్ చేయకుండా, ఏది చేసినా అవుట్ ఆఫ్ లవ్ ఉండాలి, అవుట్ ఆఫ్ ఫియర్, కరెక్ట్, అవుట్ ఆఫ్ ఎమోషన్స్ నుంచి ఉండకూడదు, కాదు ఎమోషనల్ నుంచి ఉండకూడదు. అంతే, ప్రేమతో ఏం చెప్పినా అది రైటే. అప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చిన్నోని అటు వెళ్ళొద్దంటే వెళ్ళాడు అనుకోండి, చిన్న ఇలా కొడతా, ఆడు మళ్ళీ వచ్చి నాన్న మళ్ళీ హక్ చేసుకుంటాడు. ఎందుకంటే ఆడు వ్యక్తిత్వం లేదు కాబట్టి, వ్యక్తిత్వం నన్నే కొడతాడా మా నాన్న అని ఆ ఫీలింగ్ లేదు కాబట్టి, ఆ పర్సనాలిటీ లేదు కాబట్టి, మళ్ళీ అన్కండిషన్ వచ్చి నా హక్ చేసుకుంటాడు. ఇప్పుడు ఇక్కడ అసలు పాయింట్ కావాలి మనకి, ప్రెసెంట్ యూత్ ఈ లవ్ అనేది ఎలా అర్థం చేసుకోవాలి? ఒక వ్యక్తి ఉంటే ఒక వ్యక్తి లేకపోతే ఎందుకు హట్ అవుతున్నారు, వ్యక్తుల వల్ల ఒకరినొకరు ఎందుకు హట్ అవుతున్నారు, దాన్ని అర్థం చేసుకొని ప్యూర్ లవ్ ని అర్థం చేసుకొని ముందుకెళ్ళడం ఎట్లా? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ యూత్ జనరల్గా జరిగేది ఏంటి సార్, మనకి ఇన్ఫాక్చుయేషన్ స్టేట్ లో, లేకపోతే శరీరం నుంచి వచ్చే ఆ ఏజ్ నుంచి వచ్చి, ఆ ఎమోషన్ నుంచి వచ్చి, లేకపోతే ఆ గ్లాండ్స్ నుంచి వచ్చే ట్రిగ్గర్ వల్ల కొంతమంది నిజమైన ఇదే ప్రేమ అనుకొని ప్రేమ చేసుకుంటారు. కొంతమంది నిజమైన ప్రేమ కలుగుతుంది, ఆ జర్నీలో కలగొచ్చు, కలిగి వాళ్ళు లైఫ్ లాంగ్ ఒకరికొకరు అర్థం చేసుకో. ఫర్ ఎగ్జాంపుల్ మీకు కోపం ఉంది సార్, సో ఎప్పుడైతే నేను అసలైన ప్రేమతత్వంలో ఉంటారో, నీ కోపం ఉన్న విషయం నాకు తెలుసు కాబట్టి, అండర్స్టాండింగ్ ఉంది కాబట్టి, ఓహో ఈ పలానా రమ సార్ ఈ విషయం మీద ఎలా అంటే ఆయనకి ఆటోమేటిక్గా ట్రిగ్గర్ వస్తుంది, కోపం వస్తుంది. అండర్స్టాండింగ్ ఉన్నప్పుడు నీ ఫీల్ అవడం ఇంకేముంది, రైట్, అండర్స్టాండింగ్ ఉండాలి. అండర్స్టాండింగ్ నుంచి ఆ ప్రేమతత్వం వస్తుంది. నిజమే. ఇప్పుడు నేను ఎప్పుడైనా అంతా బాగానే ఉంటాను, మాట్లాడే విధంలో అన్నెసెసరీ దొరికింది అనుకోండి, ఇంకా అక్కడ స్టార్ట్ అవుతుంది. ప్రతిసారి కొట్టు, ఇంతమంది కొట్టారు, కొట్టినోడు ఫీల్ అవ్వలేదు, ప్రతిసారి ఫీల్ అవ్వలేదు, ఎందుకంటే వాళ్ళకి తెలుసు ఆ విషయం. ప్రతిసారి ఎందుకన్నారు అన్న తర్వాత ఏం జరిగిందో మనకు తెలుసు. ప్లస్ ప్రతిసారి కూడా ఏమంటాడంటే ఫర్గెటింగ్ కన్నా, ఫర్గివ్ కన్నా గొప్ప ఫర్గెటింగ్ అంటాడు. ఫర్గెటింగ్ అసలు నాకు ఆ విషయం జరిగినట్టు గుర్తులేదు, నేను అది మర్చిపోయాను, ఇంకెక్కడిది కర్మ అంటే ఏమో. నీలో వ్యక్తిత్వం ఉన్నప్పుడు పట్టుకుంటావు, నీలో వ్యక్తిత్వం లేనప్పుడు నీ నుంచి ఫ్లో అయిపోద్ది, అవి బట్టే గుర్తే ఉండదు నీకు అసలు. రైట్. ఇప్పుడు ఈ యువత ఎలా అర్థం చేసుకోవాలి? ఒకరు సాధకులై ఇంకొకరు సాధకులు కాలేదు, ఈ లవ్ని ఎలా అర్థం చేసుకోవాలి? వాళ్ళు ముందుకు ఎలా వెళ్ళాలి? సో జనరల్గా సాధకులు అయినా అవ్వకపోయినా వాళ్ళకు ప్రేమతత్వం ఉంటుంది అందరికీ. సో ప్రేమ అంటే ఏంటి సార్, నువ్వు సాధకుడు అయినా అవ్వకపోయినా నీవు ఆడి యొక్క 100 క్వాలిటీస్ కనుక నువ్వు ఆ వ్యక్తి గురించి రాయగలిగితే, ఆ 100 క్వాలిటీస్ ఎన్ని క్వాలిటీస్ నచ్చినా నచ్చకపోయినా ఆ అన్ని క్వాలిటీస్ నువ్వు యాక్సెప్ట్ చేస్తున్నావా లేదా? పాజిటివ్ నెగటివ్ రెండింటిని రాసుకో. ఆ వ్యక్తి ఫలానా విషయం ఎలా స్పందిస్తాడు, ఇది స్పందిస్తాడు, ఆ వ్యక్తి ఆ స్పందించే విధానానికి అతీతంగా నువ్వు యాక్సెప్ట్ చేస్తున్నావా? యాక్సెప్ట్ చేయగలిగితే యూ కెన్ మ్యారీ దట్ పర్సన్. అప్పుడు నువ్వు లాంగ్గా జీవించవచ్చు, లైఫ్ లాంగ్ జీవించవచ్చు. లేదు నేను యాక్సెప్ట్ చేయను, మంచి ఉంటే నేను యాక్సెప్ట్ చేస్తాను, చేసుకో, లేకపోతే తర్వాత బ్రేకప్ అవుతుంది, అది వేరే విషయం కాదు. ఇప్పుడు చూసేటి అన్ని పాజిటివే కనబడుతూ ఉంటాయి. చాలా మంది ఇప్పుడు అబ్బాయిలైనా అమ్మాయిలైనా పాజిటివ్ ఎగ్జిబిట్ చేస్తుంటారు ఈ జర్నీలో. జరిగేది అదే కదా, ఇప్పుడు అన్ని పాజిటివే కనబడతాయి. ఆఫ్టర్ ఇంకా మ్యారేజ్ చేసుకోవాలని చేసుకున్న తర్వాత అప్పుడు మెల్లిగా ఒక్కొక్కటి అందుకే ఇచ్చే అడ్వైజ్ ఏంటంటే, ఒక వ్యక్తి నువ్వు ప్రేమిస్తున్నావంటే, ఆ వ్యక్తి నువ్వు మ్యారేజ్ చేసుకుంటున్నావు, ఆ వ్యక్తితో నువ్వు లైఫ్ లాంగ్ గడుపుతావంటే, ఆ వ్యక్తి నీ పట్ల ఎలా ఉంటున్నాడుతో పాటు అతని పేరెంట్స్ పట్ల ఎలా ఉంటున్నాడు, సమాజం పట్ల ఎలా ఉంటున్నాడు, అతని ఫ్రెండ్స్తో ఎలా ఉంటున్నాడు, అప్పుడు కనుక నువ్వు గమనించినట్లయితే, అప్పుడు అర్థం చేసుకున్నప్పుడే అసలైన అతని వ్యక్తి ఏంటో తెలుస్తుంది. నీతో ఒక్కడ బాగానే ఉంటాడు, వెరీ గుడ్. ఒక వ్యక్తి అందరితో ఒకలా ఉండడు. సో ఒక వ్యక్తి ఒకరితో బాగుంటాడు, వేరే వాడితో బాగుడు. ఒక వ్యక్తి తల్లితో బాగుంటాడు, కొంత తండ్రితో బాగుడు. ఒక వ్యక్తి మామతో బాగుంటాడు, వాళ్ళ తాతతో బాగుడు. సో ఒక వ్యక్తి అందరి పట్ల ఎలా ఉంటున్నాడు అన్నప్పుడు నువ్వు అబ్జర్వ్ చేసినప్పుడు, వాళ్ళ తండ్రి బాగా చూసుకుంటాడు, ఆబ్వియస్లీ ఇంటి కూడా బాగా చూసుకుంటాడు. ఓకే. సో ఆ వ్యక్తిని అలా చూడాలి. సో ఓన్లీ నా పట్ల ఎలా ఉంటున్నాడు, నాతో బాగుంటున్నాడు కాబట్టి అలా కాకుండా ఒక్కటి చాలు మనకి. ఎందుకంటే రేపొద్దు నువ్వు మీ ఇద్దరే కాకుండా సేమ్ వైస్ వర్సా, అబ్బాయే కాదు అమ్మాయి కూడా అంతే, కరెక్ట్. సో తల్లిదండ్రులు బాగా చూసుకొని నేను ఎలా చూసుకుంటాడు, ఆబ్వియస్లీ. రైట్. ఇప్పుడున్న జనరేషన్ కొంతమంది యువత వాళ్ళిద్దరు అండర్స్టాండింగ్ లో ఉంటూ
రైట్. తల్లిదండ్రుల పట్ల వాళ్ళు ఎలా ఉండాలి? సో సార్ తల్లిదండ్రులు జనరల్గా మనం ఎప్పుడైతే మ్యారేజ్ చేసుకోనో మన నుంచి వెలుగానే వాళ్ళకి ఒక ఫీలింగ్ ఉంటుంది, ఓ నా నుంచి దూరం అయిపోతున్నాడు, నన్ను పట్టించుకోవడేమో, నాకు ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వడేమో అని భావన కలుగుతుంది న్యాచురల్గా. ఎప్పుడైతే ఆ భావన అర్థం చేసుకుంటామో వాళ్ళు ఏమనవు, ఓకే వాళ్ళ భావన అది. సో దూరంగా ఉన్నా వాళ్ళు ఏం అనక్కర్లేదు, వాళ్ళ అండర్స్టాండింగ్ అది, వాళ్ళ భావన సహజంగా వాళ్ళలో కలుగుతుంది. దూరంగా వెళ్ళిపోయిన తర్వాత మెల్లగా వాళ్ళు చైతన్యం పెరిగే కొద్దీ, వాళ్ళు ధ్యానం చేసే కొద్దీ వాళ్ళు కూడా అర్థం చేసుకుంటారు. సో ఎప్పుడైతే స్వేచ్ఛ ఇవ్వబడుతుందో అక్కడ ప్రేమ ఉన్నట్టు సార్, బందీ చేస్తే ప్రేమ ఉన్నట్టు కాదు. సో ఎప్పుడైతే తల్లిదండ్రులు కూడా మీ పిల్లవాడు పెళ్లి చేసుకోగానే, కోడలు రాగానే మీరు నా నుంచి దూరంగా వెళ్ళిపోయాడని బాధ్యత కల ఆ స్వేచ్ఛను ఇవ్వగలిగినప్పుడు మీరు ప్రేమ పొందుతారు. ఇప్పుడు వయసు వరసాలు జరుగుతున్నాయి. అవును సార్. పేరెంట్స్ కాదు ఇప్పుడు ఇష్యూస్ అన్ని, వెళ్ళిపోతున్నారు. పేరెంట్స్ అందరు అండర్స్టాండ్ చేసుకొని ఓకేలో ఉంటారు చాలా మంది. ఇప్పుడు పిల్లలతోనే వస్తుంది పేరెంట్స్కి. ఇప్పుడు మెడిటేటర్ ఫ్యామిలీస్ లో పిల్లల ద్వారా వస్తుంది. ఇప్పుడు వీళ్ళంతా చిన్నప్పుడు ధ్యానం చేశారు, హ్యాపీగా ఉన్నారు, వాళ్ళు ఎదుగుతున్నప్పుడు ఇప్పుడు మరి ధ్యానానికి దూరం అయ్యా, లేకపోతే వాళ్ళను వాళ్ళు అర్థం చేసుకోకనా, లేదా పర్సనాలిటీ ఎక్కువయ్యా, వాళ్ళు ఒక డిఫరెంట్ వేలో ఉండడం అనేది ఇప్పుడు మనం వింటున్నాం అందరి పేరెంట్స్. ఇక్కడ పేరెంట్స్ కూడా ఏం జరుగుతుందంటే, ఎక్కడ స్టార్టింగ్ పాయింట్ ఉంటుంది సార్. స్టార్టింగ్ ఎక్కడ స్టార్ట్ అవుతుందంటే, ఎప్పుడైతే మనం పక్కన వాడు అమెరికా వెళ్ళాడు, జాబ్ చేశాడు, బాగా సంపాదించాడు, ఎప్పుడైతే ఈ విషయం తల్లిదండ్రులు దృష్టిలో పడిందో, పిల్లవాడిని ఎలా పెంచుతున్నారంటే, వీడు ఒక మనిషి, వీడు ఒక సహజ స్వభావం ఉంది, వీడికంటూ ఒక వ్యక్తిత్వం ఉంది, వీడికంటూ ఒక అభిరుచి ఉంది, ఆలోచనలు ఉన్నాయి, హ్యాబిట్స్ ఉన్నాయి అనే ఆ విషయం పక్కన పెట్టి, వాడు అదే అయ్యాడు కాబట్టి వీడు కూడా అదే అవ్వాలని చిన్నప్పుడు ఎప్పుడైతే రుద్దడం మొదలు పెట్టామో వాడు అవుతాడు రేపొద్దున. ఫర్ ఎగ్జాంపుల్, నా పిల్లోడు రేపొద్దున జాబ్ లేకపోతే అమెరికా వెళ్ళిపోవాలి, యూఎస్ వెళ్ళాలి, సెటిల్ అయిపోవాలి అని ఎప్పుడైతే నీలో ఒక ఆలోచన కలిగిందో, వెరీ గుడ్. కొంతమంది బాగానే వెళ్తారు, ఫోర్స్ఫుల్గా నువ్వు అమెరికా పంపించావు అనుకోండి, వెళ్తాడు. రేపొద్దున అనారోగ్యం బాలేదంటే నా సంబంధం లేకుండా డబ్బులు పంపిస్తాడు, వాడు రాడు. సో చిన్నప్పుడు మనం ఏం ఫీడింగ్ చేస్తామంటే, నువ్వు డబ్బులు సంపాదించాలి, నువ్వు ఉద్యోగం చేయాలి, అంతే తప్ప దాంతోపాటు నువ్వు ప్రేమతో ఉండాలి, నువ్వు అందరిని అర్థం చేసుకోవాలి అని ఎప్పుడైతే మనం చెప్పట్లేదు ఆ విషయం. అందుకే ఈ మధ్య సర్వే ఏమొచ్చిందంటే, రీసెంట్గా యూఎస్లో సర్వే చేస్తే మీ పిల్లవాళ్ళు ఏం కావాలి అని తల్లిదండ్రులని ఒక సర్వే చేసినప్పుడు వాళ్ళు ఏం చెప్తున్నారంటే, వాళ్ళు హ్యాపీగా ఉంటే చాలని యూఎస్ వెస్టర్న్ పీపుల్ అనుకుంటున్నారు. ఇండియా సర్వే చేస్తే ఏమంటున్నారంటే, మా వాడు బాగా జాబ్ చేయాలి, బాగా డబ్బులు సంపాదించాలి అనే కోరిక ఉంది. సో ఇండియాలో మన కోరిక చూడండి ఎలా తగ్గిపోయిందో. అది అంటే హ్యాపీనెస్ ఇండెక్స్ లో నంబర్ 1 ఉండాల్సిన భారతదేశం ఇది లాస్ట్ కి వెళ్ళిపోయింది. అంటే మన కంపారిజన్ చేసుకోవడం. ఇప్పుడు నిజంగా హ్యాపీనెస్ ఇండెక్స్ ను బట్టే గ్రోత్ చూస్తున్నారు కంట్రీ. మన కంట్రీ కానీ ఏ కంట్రీ డెవలప్ అయింది అనడానికి హ్యాపీనెస్ ఇండెక్స్ చూడాలి. అది మన వ్యక్తిత్వంలో కూడా ఉండాలి సార్. సో నువ్వు ఏ పని అయినా ఎందుకు చేస్తున్నావు, ఆనందంగా ఉండడం చేస్తావు. డబ్బులు సంపాదించడం అయినా ఏ పని ఆనందం కోసం చేస్తున్నావు. ఎప్పుడైతే ఒక విషయం ఆనందాన్ని కనుక దూరం చేస్తుందంటే ఆ విషయం దూరం చేయాలి నువ్వు. ఫర్ ఎగ్జాంపుల్, ఒక స్ట్రెస్ఫుల్ జాబ్ కానీ, ఒక స్ట్రెస్ఫుల్ బిజినెస్ కానీ, 100 కోట్ల బిజినెస్ స్టార్ట్ చేశారు సార్. అప్పుడుదా బాగానే ఉంది. దాన్ని ఎక్స్పాండ్ చేసి 1000 కోట్లు చేసావు. ఆ 1000 కోట్లు చేసినప్పుడు ఆడేవాడు ఏం చేస్తున్నాడు, టెన్షన్ ఏంటి, అయిపోయి ఏంటి, లేకపోతే స్టాక్స్ ఏమైపోతున్నాయి, ఎప్పుడైతే ఈ బాధ కలిగిందో, నేనేమంటానంటే, నువ్వు ఆనందంగా ఉండటం కన్నా 1000 కోట్లు ఇంపార్టెంట్ కాదు. అమ్మేసుకో, లేకపోతే తగ్గించేసి దూరంగా వచ్చి నువ్వు హ్యాపీగా ఉండు. సో నీ పారామీటర్ ఆనందంగా, ఎప్పుడైతే నీ పారామీటర్ ఉంటుందో, నీ లక్ష్యం ఆనందంగా ఉంటుందో, ఆబ్వియస్లీ నువ్వు ఉన్నతంగా ఉంటావు. సో ప్రతి యువత ఇప్పుడు కలిసి ఉండడానికైనా, రేపు మ్యారేజ్ చేసుకొని ఎదగడానికైనా ఈ లవ్ అనేది ఏదైనా హ్యాపీనెస్ ఇండెక్స్ వరకే వెళ్తూ ఉండాలి. అదే అందుకే బ్రేకప్ కూడా నేను ఏం చెప్తానంటే, ఒక వ్యక్తి మీ ఆ వ్యక్తితో నువ్వు ఆనందంగా లేనప్పుడు హ్యాపీగా బ్రేకప్ చెప్పి, నువ్వు స్ట్రెస్ఫుల్ అవ్వేసి దాంట్లో నలిగిపోవాల్సిన అవసరం లేదు. ప్రేమ పూర్తిగా చెప్పి, ఓకే నువ్వు లేకపోతే హ్యాపీగా ఉంటావు కదా, సో ఓకే అని చెప్పేసి హ్యాపీనెస్ విడిపోవచ్చు, అలా బ్రేకప్ అయిపోవచ్చు, ఇబ్బంది లేదు. సో విడిపోయి చాలా మంది ఆనందంగా ఉన్నారు, చాలా మంది ఉన్నారు. సో కలిసి ఉంటే సొల్యూషన్ కాదు. సో విడిపోయి కూడా ఆనందంగా వచ్చు, ఎందుకంటే మనకు ఈ జన్మలో ఈ రోల్ ప్లే చేయడానికి వచ్చు, అంతే తప్ప శాశ్వతంగా మనం ఎప్పుడు కలిసి ఉంటాం కదా. కానీ ఇటువైపు చూస్తే ఒక దగ్గర లవ్ ఉందనుకొని ముందుకెళ్ళి కాదని వెళ్ళి మళ్ళీ పర్సన్ మారుతున్న అదే రిపీట్ అయ్యే సైకిల్ ని కూడా చూస్తున్నాం. అది మన వ్యక్తిత్వం ప్యాటర్న్స్ కూడా వస్తాయి. పర్ఫెక్ట్, గుడ్ క్వశ్చన్ సార్. ఫర్ ఎగ్జాంపుల్, ఒక వ్యక్తి అంత ముందు జన్మలో ఒక వ్యక్తి ఎగ్జాంపుల్, అతను భర్త సూసైడ్ చేసుకున్నాడు, వితంతురాలు చిన్న వయసులోనే. ఆ మనసు చిన్నప్పుడే ఎప్పుడైతే నా భర్త కోల్పోయాన భావన నాలో ఉంది కదా, ఆబ్వియస్లీ చిన్నపిల్ల ఉంటుంది. చిన్న వయసులో మ్యారేజ్ చేసేవాళ్ళు కాబట్టి చిన్న వయసులో భర్త కోల్పోతే, అయ్యో నా చిన్న వయసులో నా భర్త కోల్పోయాను ఒక ఫీలింగ్, ఒక ఎమోషన్ ఎప్పుడైతే నువ్వు ఇంటెన్స్గా ఫీల్ అవుతావో అది ఆబ్వియస్లీ రికార్డ్ అయిపోద్ది కెమికల్స్ రూపంలో బాడీలో. సో ఎప్పుడైతే రికార్డ్ అయిపోయిందో ఆ ప్యాటర్న్ నెక్స్ట్ ఇన్కార్నేషన్లో కూడా రిపీట్ అవుతుంది.
అప్పుడు ఏం అనిపిస్తూ ఉంటుంది, మ్యారేజ్ చేసుకోకుండా నా భర్తని కోల్పోతానేమో, నా భర్త యాక్సిడెంట్ అయిద్దామో, వెళ్ళొద్దు అని, పెళ్ళొద్దు, లేకపోతే నేను కోల్పోతానేమో. ఎప్పుడైతే ఆ ఫీల్ ఉందో ఆబ్వియస్లీ మ్యారేజ్ చేసుకుంటే భర్త ఏదో కూడా అయిపోద్ది, ఆవిడ మళ్ళీ వితంత అవుతుంది. అందుకేసే ధ్యానం చేసి ఆ pattern ప్యాటర్న్స్ నుంచి బయటపడడానికే ధ్యాన సాధన. ఆ. ఆధ్యాత్మిక శాస్త్రాన్ని ఎందుకు నేర్చుకోవాలంటే అవును. పాత పరిమితమైన ఆ ప్యాటర్న్స్ నుంచి బయటపడితేనే Correct. ఇప్పుడు హ్యాపీగా జాయ్ఫుల్ గా ఉండగలరు. ముందు అసలు ఈ ప్యాటర్న్స్ ఉన్నాయని తెలియాలంటే ధ్యానం చేయాలి. ఆ లోపల Wonderful. ఏముందో తెలియాలంటే, ఎలాగైతే సముద్రం లోపల ఏముందో తెలియడానికి ఈత కొట్టుకొని లోపలికి వెళ్ళి చూస్తే అర్థమవుతుందో, నీ అంతరంగంలో ఏముందో తెలియడానికి ధ్యాన సాధన చేయాలి. సో ప్రతి యువకుడు ముందు ధ్యానం చేయాలి, ఇద్దరు కలిసి. ధ్యానం అంటే ధీప్లెస్ యానం, బుద్ధి యొక్క ప్రయాణం. సో పరిమితంగా ఉన్న బుద్ధి అపరిమితం వైపు ప్రయాణం చేయడం ధ్యానం. అది వండర్ఫుల్ అజయ్. ఇప్పుడు ఇంకా దీన్ని ఎలా అర్థం చేసుకొని ముందుకెళ్ళాలంటారు రామ్తా? సో అందుకే రామ్తో ఏం చెప్తారు సార్, సో నాకు నేచర్ని అబ్జర్వ్ చేయమని చెప్తా ఉంటాడు. సో ఎలాగైతే ఒక పువ్వు తాను ప్రేమించుకునే విధానం మించుకోవడం నుంచే పువ్వు అని ఆవిర్భవిస్తుంది. తాను ప్రేమించుకున్నప్పుడే ఆ పువ్వు అనేది మొగ్గ వచ్చి ఆ మొగ్గ వికసించి దాంట్లోంచి ఒక పరిమళం వస్తుంది. దాన్ని రామ్తో ఎలా చెప్తారంటే, ఎప్పుడైతే నువ్వు అర్థం చేసుకుంటావో ప్రేమతత్వం వస్తుంది. ఎప్పుడైతే పువ్వు తను ప్రేమించుకుందో దాంట్లోంచి చిన్న మొగ్గ వస్తుంది. ఆ మొగ్గ ఎప్పుడైతే ఆ మొగ్గ అనేది బుద్ధి వికసించినప్పుడు, అపరిమితంగా తయారైనప్పుడు ఆటోమేటిక్గా అది చక్కగా వికసిస్తుంది. ఆ వికసించినప్పుడు దాంట్లో తన నుంచి చక్క సుగంధం వస్తుంది కదా, ఆ సుగంధమే జాయ్ అంటాడు. అంటే ప్రేమ నుంచి ఆ ఫ్రీడమ్, ఆ ఆనందం వస్తుంది. ఆ విచ్చుకోవడం అంటే ఆ స్వేచ్ఛ. ఆ స్వేచ్ఛ నుంచి ఆనందం వస్తుంది. ఆనందం అంటే పరిమళం. సో ఎప్పుడైతే పువ్వు మొగ్గగా ఉండి వికసించిందో అది ఫ్రీడము. ఆ వికసించినప్పుడు దాంట్లోంచి వచ్చే పరిమళమే ఆనందము. సో ఇప్పుడు సూర్యుడు ఉన్నాడు అనుకోండి, మన రోజు మనం యాక్సెప్ట్ చేస్తున్నాడా, పొద్దున్న 5ంటికి లేస్తాడు చూస్తాడు లేదా, లేకపోతే రోజు నా నమస్కారం పెడుతున్నాడు లేదా అని యాక్సెప్ట్ ఎలాంటి కండిషన్స్ ఏం లేవు. అన్కండిషనల్గా ప్రేమతో ఆయన వస్తున్నాడు. సో ఎప్పుడైతే నువ్వు సూర్యుని గమనిస్తూ ఉంటావో, లేకపోతే ఆ వాయువు ఉందనుకోండి, ఆ వాయువు మురుగుంట మీద వెళ్తుంది, లేకపోతే డ్రైనేజ్ నుంచి వెళ్తుంది, లేకపోతే పార్క్ నుంచి వెళ్తుంది, అన్ని చోట్ల ఫ్లో అవుతూ ఉంటుంది, స్టక్ అవుతుంది. సో ఎప్పుడైతే నువ్వు నేచర్ గమనిస్తూ ఉంటావో, నువ్వు ఎక్కడో స్టక్ అవ్వకుండా యాక్సెప్ట్ చేయడం మొదలు పెడతా ఉంటావు. ఇది అల్టిమేట్ పాయింట్. వాయువు ఎక్కడి నుంచైనా వెళ్తుంది. అవును సార్. డ్రైనేజ్ నుంచి వెళ్ళినప్పుడు ఒక స్మెల్ వస్తుంది. అదే వాయువు సెంట్ కొట్టినప్పుడు దాని నుంచి కూడా వెళ్తుంది. వాహ్, అన్కండిషనల్ ఫ్లోయింగ్, అది ఫ్లో అవుతూ ఉంటుంది. ఇప్పుడు స్టక్ అవుతుంది. స్టక్ అయినప్పుడు ప్రాబ్లం మనకి. ఇప్పుడు మీ పిల్లడు కోపం వచ్చింది సార్, చబ్బేశారు, అబ్బో దబ్బేశారు ఫీల్ అయ్యారు అనుకోండి, అక్కడ మీకు అర్థం కాదు, మా నాన్న కొట్టారా అన్నప్పుడు ఇక వాడు స్టక్ అయ్యాడు. సో ఆ ఫ్లోనెస్ లేదు, మనం కూడా ఫ్లో అయిపోవాలి. సో ఆ ఫ్లోనెస్ ఎక్కడి నుంచి వస్తుంది, అండర్స్టాండింగ్. అంటే నేను దైవము అని అర్థం చేసుకున్నప్పుడు మాత్రమే ఆ ఫ్లో అవుతాను. ఒకవేళ జరగకూడని సంఘటన జరిగినా, వాదులాట జరిగినా అక్కడ ఆగొద్దు, వెళ్ళిపోవాలి అంతే. ఓకే, గిల్టీగా చిన్న బాధ అనిపించింది, సారీ చెప్పి మూవ్ అయిపోవాలి. అది. సో నిన్ను నువ్వు క్షమించుకోవాలి. నిన్ను ప్రేమించుకోవడం అంటే నిన్ను అర్థం చేసుకోవడం, నిన్ను క్షమించుకోవడం. క్షమించినప్పుడే ప్రేమ ఆవిర్భవిస్తుంది. కరెక్ట్. అప్పుడే అంగీకార తత్వం వస్తుంది. కరెక్ట్. అందుకే నిన్ను క్షమించుకోవాలి. ఎప్పుడు అర్థమవుతుంది, నువ్వు దానికన్నా అతీతంగా ఉన్నావు అనుకుంటే అర్థమైతేనే నీకు అర్థమవుతుంది, చెప్పుకోగలరు. సో ఆల్రెడీ నీ దైవాన్ని ఈ క్యారెక్టర్ వేయడానికి వచ్చాను, ఒకవేళ ఈ క్యారెక్టర్లో నాకు సరిగానే ఏమైనా జరిగితే నన్ను క్షమించుకుంటాను. క్షమించుకోవడం లేదనుకోండి, బట్ ఒకవేళ అనిపిస్తే అనుకో, లోపల ఏదనిపిస్తే చేయాలి సార్. ఫర్ ఎగ్జాంపుల్ మీకు సారీ చెప్పాలనిపించింది, చెప్పాను అనుకో, లోపల ప్యూర్గా ఉంటుంది, క్లియర్గా ఉంటుంది. లేదు లోపల ప్రాక్టీస్ చేసి చెప్పుకున్నా ఓకే, బయట చెప్పడం అడ్డం వస్తుంది. బేసికల్గా మేము మీ అంతరంగంలో మీ భావన ఏదైతే ఉందో ఆ భావన వ్యక్తీకరించాలి మనం చేయాల్సిన పని. మీ కోపం వచ్చింది, మీ సార్ నాకు పలానా విషయం నచ్చలేదు, దాన్ని చెప్పే విధానం ఉంటుంది, అలా చెప్తే సరిపోదు. అంతే, విధానాలు మారుతాయి. పరిమిత విధానం నుంచి అపరిమిత విధానాలకు మారుతాయి. ఓకే, ఈ విషయం ఎలా చూడకుండా అనేక రకాలుగా చూడవచ్చు ఒక విషయాన్ని. సో నేటి తరం, అవును సార్, నేటి తరం ఏమనుకుంటున్నారు, ఇంకా ఏం అర్థం చేసుకుంటూ ముందుకెళ్ళాలి. రామ్తో ఏం చెప్తాడంటే, ఎప్పుడైతే ఈ బ్లేమింగ్ అనేది వ్యక్తిత్వం నుంచి వస్తుంది, ఈ విక్టిమైజేషన్ నుంచి వ్యక్తిత్వం నుంచి వస్తుంది, పవర్ కంట్రోల్ వ్యక్తిత్వం నుంచి వస్తుంది. అసలైతే ప్రేమతత్వం ఉన్నప్పుడు నా తల్లిదండ్రులు నాకు డబ్బులు ఇవ్వలేదు కాబట్టి నేను ఎలా ఉన్నాను, నా తల్లిదండ్రులు చిన్నప్పుడు బాగా చదివలేదు కాబట్టి ఈ స్థితిలో ఉన్నాను అనే విషయం. ఎందుకంటే తల్లిదండ్రులు నువ్వే చూస్ చేసుకుని వచ్చావు, అలా బ్లేమ్ చేయడం లేదు. నువ్వు ఆ విషయం తెలుసు, నీకు ఆ డిఎన్ఏలో ఆ లక్షణం ఉందని తెలుసు. ఆ సోల్ యొక్క లక్షణం ఏంటంటే, ఆ సోల్ యొక్క పవర్ ఏంటంటే, ఆ సోల్కి అలాంటి అడ్వెంచర్ కావాలి కాబట్టి ఇలాంటి పేరెంట్స్ చూస్ చేసుకుని వచ్చింది. రైట్, మీరు ఒకటి అనుకుంటే పేరెంట్ ఇంకోటి అంటాడు. ఆ లక్షణం వాళ్ళ ఉంది. ప్రతి యువత ఇది అర్థం చేసుకోవాలి. రిపీట్ దిస్ పాయింట్. ఎస్ సార్. సో సోల్ అనేది అడ్వెంచర్గా ఈ వ్యక్తిత్వంలో ఈ డిఎన్ఏలో ఈ లక్షణాలు ఉన్నాయి, డిస్కరేజ్ చేసే లక్షణాలు ఉన్నాయి, ఈ భయపడే లక్షణాలు ఉన్నాయి, ఈ గిల్టీ కాన్షియస్నెస్ డిఎన్ఏలో ఉంది. అయినా తెలిసినా కానీ సోల్ ఎందుకు తీసుకుంటే దాన్ని అధిగమించినప్పుడు దానికి కిక్. అలాంటి పేరెంట్స్నే ఎంచుకున్నారు. అవును. సో కింద పడటం గొప్పతనం కాదు, కింద పడి లెగిసినప్పుడు కిక్. సో ఎలాగైతే బౌన్స్ బ్యాక్ అవుతుందో, ఈ మన లోవర్ ఫ్రీక్వెన్సీలో ఉండి మళ్ళీ బౌన్స్ బ్యాక్ అయ్యి ఆ ప్రేమతత్వానికి వెళ్ళినప్పుడే అప్పుడు సోల్ యొక్క పవర్ వస్తుంది. అందుకే రామ్తో కూడా చెప్తారు, 30 years దాకా సోల్ మిమ్మల్ని డిస్టర్బ్ చేయదంట.
35 31 32 35 దాకా సోల్ మిమ్మల్ని డిస్టర్బ్ చేయదు. నేను ఎలా చేస్తుంది, నువ్వు ఏదైనా గేమ్స్ ఏమైనా చేసుకో. నువ్వు గేమ్స్ ఏదైనా అడుగు, ఏదైనా చేసుకో, చూస్తూ ఉంటుంది అలాగా. అప్పుడు తర్వాత నుంచి మళ్ళీ అది స్టార్ట్ చేయడం మొదలు పడుతుంది, వాయిస్ అవ్వడం మొదలు పడుతుంది, ఇది తప్పు, ఇది చెయ్యి, ఎలా చేయి, అలా చెప్పి. అందుకేనేమో అప్పుడు వింటారేమో, అప్పుడు ధ్యానంలోకి వస్తారు చాలా మంది. అప్పుడు మొత్తం 30 వరకు ఇష్టం ఉన్నట్టు ఇదే నిజం అనుకొని అదే నిజం అనుకొని మొత్తం పర్సనాలిటీ గేమ్ అప్పుడే పర్సనాలిటీ బిల్డింగ్ ఉంటుంది, రెడీగా ఉంటుంది. సో అప్పుడు సోల్ గైడ్ చేయడం మొదలు పడుతుంది, అది వద్దు ఇటెళ్ళు. అందుకే రామ్ దానికి ఎగ్జాంపుల్ ఏం చెప్తాడంటే ఒక బుక్లో, ఇలా ఏం చెప్పడు, బుక్లో ఏం చెప్తాడంటే ఒక మొక్క గింజ నుంచి మొలక రావాలంటే అది చీకటిలో పెట్టి రాయి కింద భూమిలో పెట్టి రాయి పెట్టినప్పుడు ఆ బరువు పెట్టినప్పుడు ఆ గింజ నుంచి మొలక వస్తుంది. అంటే సోల్ అవేకనింగ్ అవ్వాలంటే ఈ ఏదైతే మన కష్టాలు బాధలు అనుకుంటున్నామో ఆ బాధలు అనే చీకటి దాంట్లో వచ్చినప్పుడు ఎలాగైతే గింజ నుంచి మొలక వస్తుందో ఆ సోల్ అనేది ఈ పరిస్థితుల నుంచి అవేకనింగ్ అవుతుంది, ఈ అపోజిట్ ఫోర్సెస్ యాడ్ అయినప్పుడే. సో అప్పుడు సోల్ పవర్ అప్పుడు మనం యూజ్ చేసుకుంటాం. అది ఇప్పుడు యువత ఒకటి అనుకున్నప్పుడు పేరెంట్స్ నుంచి, బయట నుంచి టీచర్స్ నుంచి, సమాజం నుంచి ఏదో ఒక అడ్డంకి ఎదురైనప్పుడు అప్పుడు ఆ ఫోర్స్ లోపల నుంచి వస్తుంది, ఇంకా ఫోర్స్ వచ్చి దానికి ఆ ఫోర్స్ హోల్డ్ చేసుకుంటాం. అప్పుడు రియల్ ఫోర్స్ లవ్ కి కాంటాక్ట్ ఎంటాంగిల్ అవుతుంది. అందుకే రామ్తో ఎగ్జాంపుల్ ఏం చెప్తాడంటే, ఇక్కడ మనకి హైడ్రోజన్ అనుకోండి, హైడ్రోజన్ ఏంటంటే మండే స్వభావం ఉంది, మండే స్వభావం ఉంటుంది. సూర్యుడు హైడ్రోజన్ ఉంటుంది, హీలియం ఉంటుంది. హైడ్రోజన్ పరమాణువులే హీలియంగా మారుతాయి. సో హీలియం ఏంటంటే మండే స్వభావం ఉండదు, అది గాలి బెలూన్ వేస్తే చక్కగా వెళ్ళిపోతూ ఉంటుంది. సో ఆ రామ్తో ఏం చెప్తాడు, ఇక్కడున్న యాంగర్, ఇక్కడున్న పవర్ ప్రేమగా మారుతుంది, ఇక్కడున్న హైడ్రోజన్ హీలియంగా మారుతుంది, ఆ హీలియమే లిథియంగా మారుతుంది, దైవంగా మారుతుంది. సో ఎలాగైతే ఆ పరమాణువులో ఆ ట్రాన్స్మిషన్ ఉందో, ట్రాన్స్ఫార్మ్ ఉందో, ఎలాగైతే గొంగళ పురుగు ఆ ప్రేమతత్వంలో అపరిమితంగా సీతాకోశలుగా మారుతుందో, వ్యక్తిత్వం అనే నేను గొంగళ పురుగుని తనలో తాను నిమగ్నమైనప్పుడు తను ఎలా ఏ స్థితిలో ఉంది కాకుండా నేను ఏ స్థితికి వెళ్ళాలి మీద ఫోకస్ చేసినప్పుడు ఎలాగైతే అది సీతాకోశలుగా మారుతుందో, గొంగళ పెరిగే సీతాకోశలుగా మారుతుంది. అలాంటి మనం ఎంత చైతన్యం ఉన్నా మనము వ్యక్తిత్వం నుంచి బయటపడి ఆ ప్రేమతత్వంలో రాలేమో వస్తాం, ఖచ్చితంగా రాగలం. అది అల్టిమేట్ పాయింట్. వ్యక్తిత్వముతో ఉన్నటువంటి గొంగళి పురుగు ఆత్మస్థితితో నేను ఫ్యూచర్ లో ఎలా ఉండాలి, అంతే, ఇప్పుడు ఎలా ఉన్నాను, నన్ను ఇలా అంటున్నారు అనుకుంటే అక్కడే ఉండేది గొంగళి పురుగు, అలాగే ఉండేది, అసహించుకునే వాళ్ళు. నేను ఎలా ఉండాలి, అందరూ నన్ను ప్రేమగా దగ్గరికి తీసుకోవాలి అన్న భావనతో తను ఫ్యూచర్ ని క్రియేట్ చేసుకోవాలి. దాని వ్యక్తిత్వాన్ని డిజాల్వ్ చేసుకొని ఆ జెల్గా మారి ఆ జెల్ నుంచి కొత్త రూపాంతరం చెందింది. అందుకే ఏం చెప్తారంటే రామ్తా, వీఆర్ నాట్ చేంజింగ్ ద బాడీ, వీఆర్ చేంజింగ్ ద స్పిరిట్. ఆలోచన విధానం మారుస్తున్నాం, అంటే ఆ ఓల్డ్ బాటిల్లోనే న్యూ వైన్ యాడ్ చేస్తున్నాం. సో న్యూ వైన్ అంటే న్యూ స్పిరిట్, న్యూ స్పిరిట్ అంటే ఆలోచన విధానం. ఎప్పుడైతే మన ఆలోచన సంవిధానం మారిందో, పలానా వ్యక్తిని ఎలా ఉన్నా ఆ వ్యక్తిని అర్థం చేసుకుంటాను, ఆ వ్యక్తిని ప్రేమిస్తున్నప్పుడు ఖచ్చితంగా ఆ వ్యక్తిని ఖచ్చితంగా నేను ప్రేమిస్తాడు. ఎప్పుడైతే అన్కండిషనల్గా యాక్సెప్ట్ చేసాం అనుకో, 4 సార్లు చేయకుంటే 5 సార్లు యాక్సెప్ట్ చేస్తాడు. ఫస్ట్ టైం మనకు కోపం వస్తుంది సార్, రెండోసారి బాధ కలిగింది, మూడోసారి నవ్వు వస్తుంది ఆ వ్యక్తి ఏమైనా అన్న. ట్రాన్స్ఫర్మేషన్ అది. సో ఏ పవర్ అయినా, ఏ గిల్టీ కాన్షియస్నెస్ చివరికి ప్రేమతత్వంలోకి వస్తుంది, అన్లిమిటెడ్ మారద్ది. బట్ ఎంత తొందరగా మారుతున్నాం అనేది మన సాధన బట్టి, మన నాలెడ్జ్ బట్టి డిపెండ్. ఓకే. సో అందుకే అబ్జర్వ్ చేస్తూ ఉండండి. ఫర్ ఎగ్జాంపుల్ మొన్న ఒకసారి నేను మా అత్తగారి ఇంటికి వెళ్ళినప్పుడు ఒక గొర్రె, ఒక మేక ఒక మొక్కను తింటుంది. మొక్కను తిన్నప్పుడు దానికి ఏం మొక్క తింటుంది అంటే ముళ్ళు మొక్క తింటుంది. రేగ్గాయ ఉంటాయి కదా, ఆ రేగ్గాయ మొక్క, దానికి ముళ్ళు ఉంటాయి. అది ఎంత బాగా చేస్తుంది అంటే అది ఆకులు మాత్రమే తింటుంది, ముళ్ళు తింటలా. ఓకే. సో జీవితంలో ఎదుటి వ్యక్తులు మనకి ఏం కావాలి అదే చూడు, నీకు అవసరం నీకెందుకయ్యా, ముళ్ళు ఉన్నాయి, రేగ్గాయలు ఉన్నాయి, ఆకులు ఉన్నాయి, ఏది కాదు తీసుకో. ఆ మేకకు ఆకులే కావాలి, జాగ్రత్తగా ఆకులే తీసుకుంటుంది. నువ్వు ఎదుటి వ్యక్తులు మంచిగా చూసుకో. అందుకే దుర్యోధుడికి ఎదుటి వ్యక్తులు అందరూ చెడ్డగా కనిపించాడు, ధర్మరాజుకి అందరూ మంచిగా కనిపించారు. సో నీ ఫ్రీక్వెన్సీ ఎలా ఉందో అలా కనిపిస్తారు. నువ్వు ప్రేమతత్వంలో ఉంటే అందరూ ప్రేమకి కనిపిస్తారు. నీలో గిల్టీ కాన్షియస్నెస్ ఉందనుకోండి, ఎదురు గిల్టీగా కనిపిస్తాడు నీకు. నీలో జల్సీ ఉందనుకోండి, ఎదురు జల్సీగా ఫీల్ అవుతావు, ఆడు ఆబ్వియస్లీ జల్సీగా ఫీల్ అవుతాడు. ఇప్పుడు వయసు వరస రాదా? అవును సార్. ఎదుటి ఇప్పుడు మనం పాజిటివ్ వైబ్రేషన్తో లవ్తో ఉన్నాం, ఎదుటి వాళ్ళు బాగా డిస్టర్బ్డ్, హార్ట్ చక్ర క్లోజ్ అయి ఉన్న వాళ్ళు, టోటల్ పర్సనాలిటీతో ఉన్న వాళ్ళతో కొద్దిసేపు ఉన్నప్పుడు ఆ వైబ్స్ మనం రీచ్ అయ్యి డిస్టర్బెన్స్ జరగదా మనకు? ఫర్ ఎగ్జాంపుల్ మీ ఫ్రీక్వెన్సీ 550 ఉంది, ఆ ఫ్రీక్వెన్సీ 500 ఉంది, అప్పుడు స్లైట్ డిఫరెన్స్ ఉన్నప్పుడు ఎక్స్చేంజ్ ఉంటది కదా, ఉంటది. నువ్వు ఆల్రెడీ 700 లో ఉన్నప్పుడు 400 లో ఉన్నప్పుడు డిఫరెన్స్ పెద్దగా ఉంటుంది. అచ్చా, వండర్ఫుల్. అవును సార్. ఫ్రీక్వెన్సీలో చేంజ్ వచ్చింది అంటే మన ఫ్రీక్వెన్సీ పెంచుకోవాలి, అంతే. కరెక్ట్, జరిగేది నిజమే. అవును సార్. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఎక్స్పోజ్ అయినాం, కరెక్ట్ సార్, బాగా పర్సనాలిటీతో, డబ్బుతో, దాంతో అయిన వాళ్ళతో కొద్దిసేపు ఇంటరాక్ట్ అయితే
ఆ డిస్టర్బెన్స్ చాలా సేపు అందుకే సజ్జన సంగతి ఇంపార్టెంట్. అందుకే మనం ఎలాంటి ఫ్రీక్వెన్సీ వెళ్తూ ఉన్నామో అలాంటి వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ చేస్తాం. అందుకే సజ్జన సంగతి అందుకే పెట్టారు కదా సజ్జన సంగతి. సజ్జనులతో సాంగత్యం చేయాలి. ఎలాంటి ఫ్రీక్వెన్సీ వాళ్ళతో ఫ్రీక్వెన్సీ అందుకే ప్రతిసారి కొటేషన్ చెప్తారు, నీ లక్ష్యం ఏంటో చెప్పు నువ్వేంటో చెప్తా అన్నాడు. సో మన లక్ష్యం ఉన్నతో అయినప్పుడు ఆబ్వియస్గా అలాగే మారుతాం. సీతాకోశులక అదే గొంగళపూడికి లక్ష్యం ఏంటి, సీతాకోశులక అపరిమితంగా మారాలి, నేను బ్యూటీగా మారాలి అంటే నేను అసహ్యంగా ఉన్నాను దృష్టిలో పెట్టుకోకుండా నేను ఎలా ఉన్నా సరే నా లక్ష్యం వైపు దృష్టి పెట్టి ఆటోమేటిక్ అలాగే మారుతా. సో ఆలోచన ఉన్న పవర్, నీ కాంటంప్లేషన్ ఉన్న పవర్, ఆ ధ్యానానికి ఉన్న పవర్, ఆ శక్తికి ఉన్న పవర్. సో ఎప్పుడైతే నీ ఆలోచన స్ట్రాంగ్గా ఉంటుందో నువ్వు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా, నీ ఎంత అసహించుకున్నా, సమాజం ఎంత అసహించుకున్నా తిరిగి నువ్వు ప్రేమించబడతావు. ఒకప్పుడు ఎవరైతే రామ్తా అంటున్నామో ఇప్పుడు దైవంగా మనం చూస్తున్నామో రామ్తా ఒక క్రూరుడు. ఎలాంటి క్రూరుడు అంటే 1/3 లెమూరియన్ అట్లాషియన్స్ జాతిని మొత్తం నరికేశాడు, రక్తం వదలా పారేది. అలాంటి వ్యక్తి ఒకనొక గురువు తన ప్రేమతో ఆ చుట్టూ ఉన్న తన పొలాన్ని, తన తోటని, తన సామ్రాజ్యాన్ని, తన వ్యక్తులు మొత్తం నాశనం చేసిన ఆ ముసలితనంలో ఉన్న వ్యక్తి ప్రేమతో రామ్తా నువ్వు ఎంత నాశనం చేసినా పర్లేదు, నా దగ్గర నుంచి నేను కోల్పోయేది ఏమీ లేదు అన్నప్పుడు రామ్తోలో ఒక చిన్నగా ఒక మార్పు ఏంటి, ఈ వ్యక్తి నన్ను చూసి భయపడలేదు, ఈ వ్యక్తిని ఎంత నాశనం చేసి నాతో ప్రేమగా మాట్లాడుతున్నారు, నన్ను చూసి పారిపోయేవాళ్ళు తప్ప నన్ను నా కళ్ళలో కళ్ళు పెట్టి మాట్లాడేది ఎవరు లేరు. ఇలాంటి వ్యక్తి నన్ను నేను ఎంత విధ్వంసం చేసినా, ఎంత నా పంటని నాశనం చేసినా, ఎంత ఇతన్ని కోల్పోయేలా చేసినా ఇతరులో ఆ ప్రేమతత్వం తగ్గలేదు, ఇతరులో ద్వేషం కలగట్లేదు ఏంటి అని రామ్తాకు ఒక ఆలోచన మొదలైద్ది. ఆ ఆలోచన మొదలైనప్పుడు తనతో పాటు ఆ వ్యక్తిని తీసుకెళ్తాడు. ఆ వ్యక్తిని తీసుకెళ్ళినప్పుడు అతను ఏం చేస్తాడంటే ఒక ద్రాక్షారసాన్ని ప్రేమతో ఇస్తాడు. ఆ ద్రాక్షారసం నిండా మనం ఏమనుకుంటామంటే ద్రాక్షారసం ఉంటుంది అనుకుంటు కాదు, ద్రాక్షారసం నిండా ప్రేమ నింపుతాడు గురువు. ప్రేమ నింపి ఆ ప్రేమ విత్తనాన్ని రామ్తాలు నాడతాడు. అది కొన్ని సంవత్సరాల తర్వాత ఒక ఉద్రవాళ్ళు మరణంతో మరణించే టైంలో ఆ ఉద్రవాళ్ళని రామ్తా చూసినప్పుడు ఆ ప్రేమ మొలక ఏదైతే ఉందో అప్పుడు చిగురిస్తుంది, అప్పుడు మొలకెత్తడం మొదలుపెడుతుంది, అప్పుడు రామ్తా నుంచి మార్పు వస్తుంది. అంటే ఈ రోజు మన అన్కండిషనల్ యాక్సెప్టెన్స్తో ఒక వ్యక్తిని చూసినప్పుడు, ఒక ప్రేమ విత్తనం అతనిలో నాటినప్పుడు ఎప్పుడో మొలకెత్తుంది, ఈరోజు మార్పు రావచ్చు. సో మనం వేసిన ఫస్ట్ రోజు మొలక రాదు, 10 రోజులకు 15 రోజులకు మొలక వస్తూ ఉంటుంది. ఆ గింజ బట్టి మారుతూ ఉంటుంది, ఆ వ్యక్తిత్వం బట్టి మారుతూ ఉంటుంది. ఎంత స్ట్రాంగ్గా వ్యక్తిత్వం బట్టి అంత టైం తీసుకుంటూ ఉంటుంది. అది మారే టైంలో అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ రాయి పలగొట్టా అనుకోండి, ఒకసారి 10 సార్లు కొట్టాల్సి ఉంటుంది, ఒక రాయిని ఒకసారి కొడితే పలిగిపోద్ది. సో అది వ్యక్తిత్వం ఎంత స్ట్రాంగ్గా ఉన్నదాన్ని బట్టి ఎంత టైం తీసుకుంటామని వేరియేషన్ బట్టి ఉంటుంది. ఇప్పుడు యువత కొంతమందే సాధనకు రావడానికి వ్యక్తిత్వము హెవీగా ఉన్నప్పుడు నేనది అన్న బంజారీస్ అనుకున్నప్పుడు అలాగే సాధనకు అడ్డుపడుతుంది. కరెక్ట్. ఎంత వ్యక్తిత్వము తగ్గి ఉంటుందో అంత అద్భుతంగా ఉంటారు. సూర్యుడికే వ్యక్తిత్వం లేదు, మనకేంది సార్? అపరిమితంగా ఉన్నారు. వ్యక్తిత్వం ప్రాబ్లం లేదు సార్, ఆ వ్యక్తిత్వంలో ఉన్న ఆలోచన విధానం. మళ్ళీ ఇది కూడా ఉందా? అదే అసలు వ్యక్తిత్వం అంటే ఏమనుకుంటున్నాం అంటే వ్యక్తిత్వ ప్రాబ్లం కాదు, మనం మార్చేదే వ్యక్తిత్వాన్ని దైవత్వంగా మారుస్తున్నాం. రైట్. అంటే అదే వ్యక్తిత్వంలో కొత్త స్పిరిట్ యాడ్ చేస్తున్నాం, కొత్త ఆలోచన విధానం యాడ్ చేస్తున్నాం. అదే బాడీ. వ్యక్తిత్వంలో ఉన్న ఆలోచన అంటే నేను ఫర్ ఎగ్జాంపుల్ అతను బయట కారు కొనుక్కున్నాడు, అబ్బా ఎంత బాగా కారు కొనుక్కొని చానవచ్చు, ఈ కారు ఎందుకున్నారు, వీడికి చూస్తే అప్పులు ఉన్నాయి, ఈ కారు ఎటు కొంటాడు వీడు అని అనుకోవచ్చు. సో ఎప్పుడైతే నీ ఆలోచన సంవిధానము, నీ భావన పరిమితం నుంచి అపరిమితంగా మూవ్ చేయడం కోసం ఇదంతా. పరిమితంగా ఉన్న వ్యక్తిత్వంలో నీకైతే టైం పడుతుంది ఈ సాధనకు రావడానికి. అవును, కరెక్ట్. సో ఎప్పుడైతే నువ్వు ఆ ఫోర్స్, నీ చుట్టూ ఉన్న ఒక ఫోర్సెస్, లేకపోతే చుట్టూ ఉన్న నీ సందర్భాలు, నీ చుట్టూ ఉన్న ఆ ఈవెంట్స్ నిన్ను ఒకరోజు ట్రిగ్గర్ చేస్తాయి. ఎలా ట్రిగ్గర్ చేస్తాయి అంటే నీ చుట్టూ ఉన్న డబ్బు నీకు కాపాడకపోవచ్చు, నీ చుట్టూ ఉన్న సమాజం కూడా ఏం చేయలేకపోవచ్చు. అప్పుడు సొల్యూషన్ కోసం చూస్తావు, తప్పిస్తూ ఉంటావు, నాకు మార్గం కావాలి అని తప్పించినప్పుడు అప్పుడు ధ్యాన మార్గమో లేకపోతే ఏదో ఒక మార్గం నీకు వస్తుంది. మనందరం మన ఆలోచనలే, అనారోగ్యంతో బాధపడో, లేకపోతే ఫైనాన్షియల్గా బాధపడో, రిలేషన్స్తో బాధపడో, ఏదో ఒక బాధ, ఏదో ఒక దుఃఖము, ఏదో ఒక పరిమిత భావంలోంచి మనం బయట ఒక మార్గాన్ని ఎత్తుకున్నప్పుడు ఆటోమేటిక్గా ఈ మార్గానికి వచ్చాం మనం. కొంతమంది ఏమి లేకుండా సహజంగా రావచ్చు, అది వేరే విషయం, ఎక్సెప్షన్. దేనికోసం రాలేదు, తెలిసింది కొత్తవి నేర్చుకునే దాంట్లో భాగంగా మళ్ళీ ఇందులోకి వచ్చి పత్రిసార్తో కలిసి ఇంకా సాధనను పెంచుకొని నేర్చుకోవడంలో భాగంగానే రావడం జరిగింది. కరెక్ట్. అది వచ్చిన తర్వాత డిఫరెంట్ లెవెల్లో ఫేస్ చేసాము, ఆ తర్వాత నేర్చుకున్నాం, అప్పుడు లోపల బయటకు వస్తాయి. అది అసలు లోపల అంతరంగంలో మనకు కనిపించి అప్పుడు బయటకు వస్తాయి. అప్పటిదాకా ఉన్నాయన్నీ ఉంటాయి. అట్లా వండర్ఫుల్, ఇది సూపర్. అజయ్, తర్వాత అంటే చిన్న ఎగ్జాంపుల్,
మీరు ఫర్ ఎగ్జాంపుల్ అలా ఉన్నాయి సముద్రంలో మీ ఫేస్ మీరు చూసుకోవాలనుకుంటున్నారు, అసలైన నేను ఎవరో తెలుసుకోవాలనుకుంటున్నారు. సార్ ఏం చెప్తున్నారు, అసలైన నేను అంటున్నాడు, వ్యక్తిత్వం నేను అంటున్నాడు, సోల్ నేను అంటున్నాడు, కన్ఫ్యూజన్గా ఉంది, అర్థం కావట్లేదు సార్, మా మైండ్కి అర్థం కావట్లేదు అంటే చిన్న టచ్ చేయండి, కళ్ళు మూసుకొని శ్వాస మీద ధ్యాస పెట్టండి. ఒక 40 రోజులు సాధన చేయగానే రోజుకి 2 గంటలు 3 గంటలు మీకు ఖచ్చితంగా కూర్చోగానే ఎలాగైతే సముద్రంలో అలలు ఉన్నప్పుడు మీ ఫేస్ మీకు కనిపించదు, అలలన్నీ మాయమైపోయిన తర్వాత స్టేబుల్గా ఉన్నప్పుడు నిశ్చలంగా వాటర్ ఉన్నప్పుడు ఎప్పుడు ఎలాగైతే మీ ఫేస్ మీకు కనిపిస్తుందో ఈ మైండ్ అనేది మీ ఆలోచించడం అనేది ఆలోచనతో ప్రాబ్లం లేదు, ఆలోచించడంతో ప్రాబ్లం. అది ఒకసారి ఎల్లో అనే పదం, ఎల్లో అనే ఫర్ ఎగ్జాంపుల్ బనానా చూడగానే ఎల్లో మనకు కలర్ కనిపిస్తుంది కదా, ఎల్లో కలర్ అని చెప్పగానే బనానా మనకి గుర్తు వస్తూ ఉంటుంది, కొంతమంది సూర్యుడు గుర్తు వస్తూ ఉంటాడు, కొంతమంది పార్టీ గుర్తు వస్తూ ఉంటుంది. సో ఎప్పుడైతే ఆ ఎల్లో అనగానే మీలో ఒక బనానా గుర్తు వచ్చిందంటే 10,000 న్యూరో నెట్స్ ఫైరింగ్ అవ్వాలంట రామ్తా చెప్తాడు. 10,000 న్యూరో నెట్స్ ఫైరింగ్ అంటే ఆలోచించడం ఎంత ఎనర్జీ వేస్ట్ అవుతుంది చూడండి. సో ఈ ఆలోచించడం ఆ వేవరింగ్, మైండ్ వేవరింగ్, ఈ చిత్త వృత్తిస్ అంటే ఫంక్షనింగ్, ఆ వేవరింగ్ ఆలోచించడం ఉంది సార్, దాన్ని షాప్ చేస్తాం, ఆలోచన షాప్ చేయాలి. అందుకే థాట్ ఫ్రీ స్టేట్ అన్న, థాట్లెస్ స్టేట్ ఉండదు, థాట్లెస్ కాదు థాట్ ఫ్రీ. థాట్స్ ఉంటే మనం దానికి ఫ్రీ అవుతాం, థాట్లెస్ స్టేట్ ఏమి ఉండదు, థాట్ లేకుండా ఉండడం కుదరదు. నెక్స్ట్ ఇమీడియట్గా నువ్వు ఆ పని చేయాలి ఆలోచిస్తున్నావు కదా, థాట్లెస్ స్టేట్, థాట్లెస్ స్టేట్ అంటే బాడీ ఉండదు, అప్పుడు నువ్వు లైట్ అయిపోతావు. సో థాట్ ఫ్రీ స్టేట్, ఆలోచన రహితం. ఆలోచన అంటే కానీ మనం పక్కన డిస్టర్బ్ చేయదు, పక్కన ఎవడ మాట్లాడుతున్నా మనం డిస్టర్బ్ చేయడు, మనం డిస్టర్బ్ కాము, ఆ ఫ్రీక్వెన్సీ మ్యాచ్ అవ్వం. సో ఎప్పుడైతే ఆ స్టేబుల్గా ఉన్న వాటర్ ఎప్పుడైతే ఉన్నాయో అప్పుడు నీ ఫేస్ కనిపిస్తుంది. స్టేబుల్గా ఉండటం పాటు ఆ వాటర్గా ప్యూర్గా ఉండాలి, ఇంప్యూర్గా ఉన్న ఫేస్ కనిపింది. సో అనిశ్చల నుంచి నిశ్చల స్థితి, నిశ్చల నుంచి నిర్మల స్థితి. సో ఏదైతే అన్వేవరింగ్ స్టేట్ నుంచి ఆపేసి, ఆ వేవరింగ్ స్టేట్ నుంచి ఆపేసి అన్వేవరింగ్ స్టేట్కి వెళ్ళి అప్పుడు ప్యూరిటీ స్టేట్కి వెళ్తాం. అప్పుడు నిన్ను అసలే నువ్వు చూసుకోగలవు. అప్పుడు ఈ వస్తువులు ఉన్నా లేకపోయినా, మనుషులు ఉన్నా లేకపోయినా, ఈ పదార్థం ఉన్నా లేకపోయినా నువ్వు ఆనందంగా ఉంటావు, నీతో నువ్వు ఆనందంగా ఉంటావు మొదలుపెడతావు. నీతో నువ్వు ఆనందంగా ఉన్నప్పుడు ల్యాక్ అనే భావన లేదు, అబండెన్స్ అనే భావన ఉంటుంది. పలానా వాడు ఇచ్చాడా ఇవ్వలేని సందర్భం లేదు. నీతో నువ్వు ఆనందంగా ఉన్నప్పుడు ఆటోమేటిక్గా నీ ఆలోచన విధానం అపరిమితంగా ఉంది కాబట్టి ఆబ్వియస్లీ నీ అబండెన్స్ క్రియేట్ చేయబడుతుంది. అందుకే ప్రేమలోంచి అబండెన్స్. వాహ్, సూపర్ అజయ్, థ్యాంక్ యూ సో మచ్. అల్టిమేట్ విషయాలు అందించడం జరిగింది. థ్యాంక్స్ అలాట్. థ్యాంక్ యూ సార్. మై డియర్ స్టూడెంట్స్, యూత్ ఆఫ్ ఇండియా అండ్ ద వరల్డ్, విన్నాం కదా లవ్ గురించి ఎంత అద్భుతమైన విషయాలు. రామ్తా అనే ఒక చాలా హింసాయుతంగా ఉన్న వ్యక్తిలో ఇంత ప్రేమ చిగురించి ఇంత అద్భుతంగా చెప్పడం జరిగిందో. ఓవరాల్గా లవ్, ప్రేమ కావాలనుకునేవారు, నేను ప్రేమతో కలిసి ఎదగాలనుకునేవారు, ప్రేమ పెళ్ళిళ్ళు వేసుకోవాలనుకునేవారు ముందుగా ధ్యాన సాధన చేయండి. మీ మనస్సు ఆ అలల నుంచి స్థితం చేసి మిమ్మల్ని మీరు చూసుకుంటే, అప్పుడు మీకు మీరు అర్థమైతే మీ ఎదురుగా ఉన్న వాళ్ళు అర్థం అవుతారు. మీరేం చేయాలో మీకే తెలుస్తుంది. అసలు ప్యూర్ లవ్గా కనెక్ట్ అవ్వాలి. ఫియర్ నుంచో, ఇన్ఫాక్చువేషన్ నుంచో, నీడ్స్ నుంచో కాదు అనేదే టోటల్గా అజయ్ ద్వారా మనం తెలుసుకున్నాం. కాబట్టి ఈ లవ్ అనే ఈ ఎపిసోడ్ని మళ్ళీ చూడండి, బాగా అర్థం చేసుకోండి, ధ్యానం చేసి ఈ ఎపిసోడ్ మళ్ళీ వినండి, మీకే అద్భుతంగా అర్థమవుతుందని కోరుకుంటూ, ఇది మీకు ఎలా అర్థమైందో మీరు అర్థం చేసుకున్న విషయాన్ని చాట్ బాక్స్లో మెన్షన్ చేయాలని కోరుకుంటూ మరో కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ ఆల్. థ్యాంక్ యూ సో మచ్.